అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావు మధు. మీ మావయ్య చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఆ బాంబు బ్లాస్ట్ జరిగే సమయానికి లోపలికి పంపించి ఒక రకంగా మీ మావయ్యను చంపింది నువ్వే. ఇప్పుడు నాతోనే డ్రామాలు ఆడుతున్నావా? ప్లీజ్ నీకేం కావాలో చెప్పు. కోటి రూపాయలు, కోటి రూపాయలు, కోటి రూపాయలు. ఈ వీడియో కనుక మీ అత్తయ్య చేతికి చిక్కిందో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తుంది. నీ భర్త నిన్ను వదలడు. ఇకపోతే యశు సింధు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇన్ని ప్రమాదాల నుంచి నిన్ను కాపాడాలన్నా ఆ నిజం దాచాలన్నా నువ్వు నాకు కోటి రూపాయలు ఇవ్వాలి. ప్లీజ్, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. సరే, ఈ వీడియో పంపించాల్సిన వాళ్ళకే పంపిస్తా, ఆ డబ్బు అడగాల్సిన వాళ్ళని అడుగుతా. వద్దు, దయచేసి అలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి. నన్ను నాశనం చేయకండి. పిచ్చి నిర్ణయాలు తీసుకునేది నువ్వు. వారం రోజుల్లో కోటి రూపాయలు అరేంజ్ చేసుకో. ఆ డబ్బు ఎప్పుడు తీసుకొని రావాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా. ఒకవేళ తేడా వచ్చిందో ఈ వీడియో డైరెక్ట్ గా దమయంతికే పంపిస్తా. హలో 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 హలో. ఓ, ఎవరు వింటారు? అసలు ఈ విషయం నాకు, మారుతిరావు మావయ్యకి, ఆ పొలిటీషియన్ కి తప్ప ప్రపంచంలో 4 కంటికి తెలీదు. ఇన్నాళ్ళు నేనందరినీ ఒక ఆట ఆడించాననుకున్నాను, కానీ ఇప్పుడు ఎవడో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇంత పకడ్బందీగా నేను మావయ్యని బంధించిన సాక్ష్యాలు వీడి చేతికి ఎలా వెళ్ళాయి? అయినా చనిపోయిన ఇన్ని రోజుల తర్వాత ఈ విషయం బయట పెడతానని ఎందుకు బెదిరిస్తున్నాడు? అసలు ఎవడై ఉంటాడు వీడు? వారం రోజుల్లో కోటి రూపాయలు ఎలా తీసుకురావాలి? కోటి రూపాయలు ఎలా? ఇగో 50 కాదమ్మా, 100 ఇవ్వండి. నువ్వు బతకనీకి నా దగ్గర ఎక్స్ట్రా గుంజుతున్నావులే. మరి నేను బతకనీకి నువ్వేమన్నా ఇస్తున్నావా ఏంది? నడు నడు, నీకిదే సానా ఎక్కువ పో. ఏమో మర్యాదగా 100 ఇవ్వు. నా కష్టం నేను అడుగుతున్నాను, నీ కష్టం కాదు కదా. 100 దెయ్యి. అమ్మా ఇచ్చేయమ్మా, లొల్లెందుకు? ఇచ్చేయాలి. గీ ఫ్యాషన్లకేం తక్కువ లేదు. పైసలు ఏమన్నా చెట్లకు గాస్తున్నాయా ఏంది? ఆ 50 ఇక్కడి ఇగో తీసుకుని పో. భలే బేరం దొరికింది. ఏంద్ర గట్ల బొమ్మలా నుంచున్నావు? దా లోపలికి అన్నా, రాడు. పదన్నా. ఏందన్నా గట్ల చూస్తున్నావు? గది నువ్వే. ఆడికేం వ్యాధి లేదు కదా, అన్నీ యాడ్ చేయాలి. చూడు మహాన్ బావా, ఇది మన కొంప. నేను మీ అమ్మను, ఈ ఇళ్ళు నీ సెళ్ళిళ్ళు. ఇక నుంచి నువ్వు ఏడనే ఉండాలి. గది దిమాకులో పెట్టుకో. ఏది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నువ్వు రౌడీ నా కొడుకువి. గిది బాగా యాది పెట్టుకో. నువ్వు రౌడీయిజం చేస్తేనే మనకు పైసలు వచ్చేది. నీకు దిమాక్ పోయిందన్న సంగతి నీకు మాకు తప్ప ఊళ్ళో ఏ ఫాల్తూ నా కొడుక్కి తెలవదు. నువ్వు పట్టుకునే కత్తే మన ఇంటికి శక్తి. రేపటి సంధి గీ కత్తి తీసుకుని బయలుదేరు. నీ కోసం బయట కొంతమంది దేవులాడుతున్నారు బిడ్డ, జర జాగ్రత్త. ఎవరికైనా రెక్కాడితే కాని డొక్కాడదు, కాని మన కుటుంబానికి మాత్రం నీ కత్తి ఆడితే గాని డొక్కాడదు. సెటిల్మెంట్లు, కబ్జాలు, దౌర్జన్యాలు చేసి వచ్చిన పైసలతో తాగి తందనాలాడింది సాలదన్నట్టు ఈ మధ్య ప్యాకాటని, జోదమని కొత్త కొత్త ముచ్చట్లు పెట్టినావు.
నాకు తెలవకుండా పిచ్చి పిచ్చి యాశాలెత్తే బొక్కలెరగొడతా బిడ్డ. ఇగో కత్తి తీసుకో. అమ్మా, ఓ పక్క సర్జరీ అయినా అదో లేదో 4 దినాలు నిదాయించకుండా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి ఇంటికి తోలుకొచ్చినావు. ఇంటికి వచ్చి నడో లేదు, మళ్ళా కత్తి పట్టుకోమంటున్నావు. అన్నకు అసలేవి యాద్ లేదమ్మా. మనకి యాద ఉన్నది కదనే, మనం యాద చేయాలి. ఎద్దెప్పుడు దున్నుతూనే ఉండాలా, గాడిద బరువు మోస్తూనే ఉండాలా, కుక్క కాపలా కాస్తూనే ఉండాలా. వీడు రౌడీ ఇజం పనులే చేస్తుండాలా. గట్లాంటి పనులు చేయించే అన్నం జడగొట్టినావు. మళ్ళా ఇప్పుడెందుకు? అంటే ఏంది మీ ఉద్దేశం? ఇప్పుడు వీనికి కుట్టు మిషన్ కొనివ్వాలనా ఏంది? వీడు బట్టలు కుట్టుకుంటూ బతుకుతాడా, మనల్ని బతికిస్తాడా? నాకు ఆకలేస్తుంది. ఏమే, వీడు ఆకలికి గెంత కూడా ఆగలేడు. ఎల్లా కొండలో ఉన్న సద్దికూడు ఆ మామిడికాయ తొక్కు ఆడి మొహానియ్యే, తింటాడు. అన్నా, సర్ది కూడా ఎందుకులే గాని ఒక్క అరగంట ఆగే, నీకోసం వేడి వేడిగా వండి పెడతాను. అన్నా, ఈ లొంగి కట్టుకో. రాక్షయ, ఏం చేస్తున్నావు యష్? బాంబ్ రాయడానికి డోర్ ఎందుకు లాక్ చేసావు యష్? చెప్పానుగా సింధు, తల పగిలిపోతుందని. నువ్వు మంచం మీద కూర్చో, నేను నీ ఒళ్ళో పడుకుంటాను. నువ్వు నాకు బాంబ్ రాయి. ఈ టైంలో ఒళ్ళో పడుకోవడం ఏంటి యష్? అలా నీ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటే నాకు తలనొప్పి సగం మాయమైపోతుంది సింధు. కూర్చో. ఏంటి యష్ ఇలా బిహేవ్ చేస్తున్నావు? అసలు నీకేమైంది? ఇంట్లో పిల్లలున్నారు, బయట అత్తయ్య ఉంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? చూస్తే చూశారు. నా పెళ్ళం దగ్గర నేను ఉండడానికి ఎవరు పర్మిషన్ కావాలి? నాకు నీతో కాస్త ఏకాంతంగా ఉండాలని ఉంది సింధు. యష్, తలనొప్పిగా ఉందన్నావు, మళ్ళీ ఏకాంతంగా ఉండాలని అంటున్నావేంటి? ఏంటి సింధు, పరాయి మగాడిని అడిగినట్టు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? నేను నీ మొగుడిని కాదా? యష్, నీ ప్రవర్తన చాలా స్ట్రేంజ్గా ఉంది. మనం మొగుడు పెళ్ళాలమే అయి ఉండొచ్చు, కానీ ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా ఉండాలి. నువ్వు నాతో ఎప్పుడు ఇలా చెప్పించుకోలేదు యష్. నువ్వు కొంచెం కంట్రోల్లో ఉండు. బా, హెడేక్గా ఉందంటే ఏంటిదంతా? రాసిందు. ప్లీజ్ యష్, నీకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి అసలు నీ ప్రవర్తనే వింతగా మారిపోయింది. ఒక పక్క నా టెన్షన్లో నేనున్నాను. ఏంటి నీ టెన్షన్? ఏంటంటావేంటి? మన ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి. అంత డబ్బుని ఎక్కడ దాచావో నీకు గుర్తులేదు. కానీ ఇప్పటికే మనం చాలాసార్లు ఆ ప్రాజెక్ట్ పనులు పోస్ట్ పోన్ చేసాం. ఇప్పుడు మొదలు పెట్టకపోతే మన మీద అందరూ పెట్టుకున్న నమ్మకం పోతుంది. నా చుట్టూ చాలా సమస్యలున్నాయి యష్. నువ్వు అర్థం చేసుకో, నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకు. ఇదిగో బామ్, నువ్వే రాసుకో. యష్, నీ మీద ప్రెషర్ పెడుతున్నానని అనుకోకు, కానీ ఆ డబ్బు ఎక్కడ పెట్టావో గుర్తు తెచ్చుకోవడానికి కొంచెం ట్రై చెయ్యి యష్. ఆ డబ్బు దొరకకపోతే మన కుటుంబం రోడ్డున పడుతుంది. సరే. మనకి కిరికిరి చిక్కినట్టే చేది ఎక్కుతుంది, ఐసు ముక్కలక్క జారిపోతుంది. అయినా మొగుడు పక్క నుండి కాపురం చేయాలి కానీ అత్తయ్య ఉంది, పిల్లలు ఉన్నారు ఆటదేంది?
ఒకటే సోది. మొగంతో కాపురం చేయకుండానే దీనికి పిల్లలు పుట్టిర్రా. ఒక ముద్దు లేదు, ముచ్చట్లేదు. ఎప్పుడు చూడు డబ్బు 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 అంటది. ఒరే యష్గా, నీ పెళ్ళం కత్తి లెక్కుందిరా, కానీ జర్రాతో కూడా కోఆపరేట్ చేస్తలేదు అసలు. చాలా ముండి గట్టం రా ఇది, అస్సలు లొంగుతలేదు. ఇప్పుడు నిజంగానే తలను వస్తుంది నాకు. అర్జెంటుగా వద్ద అమ్మాయిని ఇద్దాం. ఈ ఫోన్ కాల్ ఏంటి? ఎవరు చేసుంటారో? అంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆ టైంకి ఫోటోస్ వీడియోస్ తీశారంటే ఇది ముందే ఎవరో ప్లాన్ చేసుండాలి. ఎవరు తీయించుంటారో అది చూపించి ఇప్పుడు నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో? పొలిటీషియనా? అయ్యే ఛాన్సే లేదు. వాడికంత బుర్రుంటే పెళ్ళం చేత తన్నులు తినడం. మావయ్య నన్నెందుకు బ్లాక్మెయిల్ చేస్తాడు? పైగా తనకి గతం గుర్తులేదు. ఒకవేళ గుర్తుకొస్తే మొదట డబ్బు గురించి ఆలోచిస్తాడు. సింధుని టార్గెట్ చేస్తాడు. మావయ్య తెలివైనవాడు. 300 కోట్లు వదిలేసి ₹1 కోటి కోసం నన్ను బ్లాక్మెయిల్ చేయడం. మావయ్య కాదు, ఇంకెవరయ్యుంటారు? కానీ నా గురించి, నా ఇంట్లో వాళ్ళ గురించి, నా మూమెంట్స్ గురించి గట్టిగా నిఘా పెట్టిన వాడిలా మాట్లాడుతున్నాడు. డబ్బులివ్వాలి, కానీ ఇప్పటికిప్పుడు నేను ₹1 కోటి ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏదో ఒకటి చేయాలి, లేదంటే ఈ ఇంట్లో నాకు స్థానం ఉండదు. మావయ్య వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు. ఈ టైంలో నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తే నేను ముష్టెత్తుకొని బతకాలి. అమ్మో అమ్మో, ఏదైనా చేయాలి. ఏం చేయాలి? ఏం తప్పు చేశావే? నేనేం తప్పు చేశాను? నువ్వు ఖచ్చితంగా ఏదో చేశావు. నీ వాలకం చూస్తుంటే నువ్వేదో చేశావు, అది ఎవరో చూశారు. వీడియోలు, ఫోటోలు పంపించాడు. నిన్ను డబ్బుల కోసం బెదిరిస్తున్నాడు, అంతే కదా? ఏం మాట్లాడుతున్నారు బామ్మ? నా గది బయట నుంచొని నాకు ఏ ఫోన్ కాల్స్ వస్తున్నాయో ఆరా తీస్తున్నారా? నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేసినట్టు మీకెలా తెలుసు? హ, నేనేదో చీకట్లో బాణ వేశానే అంటే ఎవరో నీకు కాల్ చేసి నిజంగానే బ్లాక్మెయిల్ చేశారా? అబ్బే, అదేం లేదు. నేను ఏదో టెన్షన్లో ఉన్నాను. టెన్షన్ కాదు, నీ గురించి నాకు బాగా తెలిసే. నువ్వు భయపెట్టే రకానివే గాని భయపడే రకానివి కాదు. ఇన్నాళ్ళు సింధుని ఆడుకున్నా ఇప్పుడు నువ్వు బెదిరిపోతున్నావంటే ఏంటి విషయం? మర్యాదగా చెప్తావా లేదా? మీరు బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు. ఏవేవో ఊహించుకుని కథలేసుకుంటున్నారు. మీ పని మీరు చూసుకోండి, వెళ్ళండి. నీ టెన్షన్ చూస్తుంటే నిన్ను ఎవరో బెదిరిస్తున్నారు. నువ్వు ఏదో చెయ్యకూడని తప్పే చేశావు. నాకర్థమైంది. నిన్ను వదిలిపెట్టనే. ఆ తప్పేంటో తెలుసుకుంటా, దీని వెనక ఎవరున్నారో తెలుసుకుంటా, మొత్తం విషయాన్నే బయటికి లాగుతా. అన్నా, తిన్నికిరా. అసలు ఈ బట్టలు నావేనా? వీటిలో ఏంటో కొత్తగా అనిపిస్తోంది. అమ్మ చెప్పేది బ్రెయిన్కి ఎక్కడం లేదు. నేను రౌడీనా? అన్నా, గా పాత జిందగీని మొత్తం విడిచిపెట్టు. నేను గిది వరకు నీకు చాలాసార్లు చెప్పినా, నేను మొత్తుకున్నా, నువ్వు అస్సలు మారలే. గా దేవుడి దయ వల్ల యాక్సిడెంట్ అయి చావు బతుకుల మధ్యకెళ్ళి బయటపడినావు. ఇకనైనా అమ్మ మాటలు వినకు. ఏందే నూరిపోస్తున్నావు? అంత ధైర్యం వచ్చిందా నీకు?
వీడు రౌడీయిజం చేస్తేనే ఈ ఇల్లు గడిసేది. అమ్మా పిచ్చా నీకు? మనం బతకాలంటే అన్న ఖచ్చితంగా రౌడీజమే చెయ్యాలే ఏంది? ఏదో ఒక పైసలు వచ్చే పని చేసి అన్నే మనల్ని కాపాడతాడు. నువ్వు కావాలని మళ్ళీ అన్నని పాత బురదలోకి నెట్టి చెడగొట్టకమ్మా. నా కడుపున చెడబుట్టావు కదే నువ్వు. రే కాసిగా, నువ్వేం చేస్తావో ఏడ చస్తావో నాకు తెలవదు. రేపటి నుంచి నువ్వు రౌడీయిజం చెయ్యాలా, పైసలు సంపాదించాలా? గిన్ని చెల్లెలు ఏదో నీతి ముచ్చట్లు చెప్పిందని నువ్వు రౌడీయిజం వదిలేసినా బయట నిన్ను తరివేటోళ్ళు అస్సలిడవరో. నువ్వాడిన జోదం, నువ్వు చేసిన లత్కోరు పనులు నిన్నెప్పటికీ ఇడిసిపెట్టవు. నిన్ను నేను కూడా ఇడిసిపెట్టా. నువ్వు రౌడీ కొడుకువి, గట్లనే ఉండాలా, గంతే. బాధపడకండమ్మా. నా గురించి అనవసరంగా అమ్మతో మీరు గొడవ పడద్దు. నేనే ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదిస్తాను. నువ్వు కోరుకున్నట్టే ఆ రౌడీజం జోలికి పోను. సరేనా చెల్లి? సరేనా చెల్లి? సరేనా చెల్లి? ఏంటి అలా చూస్తున్నారు? సాయంత్రం కల్లా పైసలు కట్టాలి, లేకుంటే నీ తలకాయని పొట్టేల్ని నరికినట్టు నరుకుతా. అన్నా అక్షయ కాలేజ్ ఫీజు కట్టాలి, పైసలు కావాలి. ఇయాలే లాస్ట్ డేట్. ఏందే మీ లొల్లి? ఎప్పుడు చూసినా పైసలు పైసలు అంటూ సంపుతుర్రు. గవేమన్నా చెట్లకుండే ఆకులు అనుకున్న రత్యం కరానికి. ఆయన నాకు గెలవక అడుగుతా, మీ కాలేజీ ఫీజులకి మీ సోకులకి నా మీద పడి అడుగుతారేందే? చూడనికి అందంగానే ఉంటారు కదా, ఎవరినో ఒకరిని చూసి లెక్కవరి ఇద్దరిద్దరం వదిలిపోతుంది. నా జిందగీ మొత్తం మిమ్మల్ని సాకనికే ఉందా ఏంది? నువ్వు అసలు అన్నవేనా? మీరు పోయి అమ్మని అడిగే. అన్నా, నువ్వు జిందగీలో ఎప్పుడు మమ్మల్ని చెల్లి అని పిలవలేదు. మాపై ఎప్పుడు గింత ప్రేమ చూపిలే. మొదటిసారి నీ నోట్లోకి వెళ్ళి గింత ప్రేమను చూస్తున్నావు. మా అదృష్టం కొద్దీ నువ్వు గతం మొత్తం మార్చిపోయినావు. ఇక అమ్మ చెప్పినట్టు అస్సలు మారకన్నా. నువ్వు గెట్లనే ఉండన్నా, గెట్లనే ఉండు. ఇక్కడ ఏది నాదని నాకు అనిపించట్లేదు. మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు నా కోసం పడుతున్న కంగారు చూస్తే ఇది నా ఇల్లేనేమో అనిపిస్తోంది. ఇక నుంచి నేను మీకున్నాను. అన్న అని పిలిచారు, మీకు ఇంకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఇది ఇచ్చే సుఖం ఈ దునియాలు ఇంకేది ఎదరాబోయ్. ఇప్పుడు దీంతో పాటు సారా ప్యాకెట్, వేడివేడి సీకు ముక్క, అదేదో టైం ట్రావెల్ అంటారే గట్లా. అప్పుడు ఈ లోకంలోకి వెళ్ళి ఇంకో లోకంలోకి సయ్యమని వెళ్ళిపోవచ్చు. ఈ పెద్ద కొంపలల్లో బతికేటోళ్ళకి పైసలు సంపాదించడం వచ్చు, కానీ మన లెక్క జిందగీని ఎట్లా ఎంజాయ్ చేయాలో తెలియదు. ఇంకా యషిగాడు దాచిన పైసలన్నీ ఒక్కసారి చేతికి చిక్కితేనా అంతే, ఈ కాశీ ఏడు దూల్పేట కింగ్ అవుతాడు.
నాన్న నువ్వు సిగరెట్ తాగుతావా? ఏంది మీ అయ్య తాగడా? నువ్వే కదా మా నాన్నవి, మళ్ళీ మీ నాన్న తాగడా అంటావేంటి? నేను మీ అయ్యనేంద్రా, మీ అయ్య పెద్ద వేషాడరా పోయి. జిందగీలో ఏది అనుభవించాలో ఏది మజా చేయొద్దో వానికి అసలు క్లారిటీనే లేదు, అంతా ఉల్టా పల్టా. నువ్వు జర చిన్నోళ్ళు అయిపోయినావురా, లేకుంటే నీ చేత కూడా దమ్ము లాగించేటోడిని. అప్పుడు తెలిసేది ఇందులో ఉన్న అస్సలు మ్యాటర్ ఏందో. అయినా పర్లే, ఇప్పుడన్నా ట్రై చేస్తావా? దా రారా రా. చిచ్చి చిచ్చి, నువ్వు సిగరెట్ తాగుతూ నన్ను కూడా తాగమంటున్నావా? అమ్మకి గాని నువ్వు ఇలా అడిగావని తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తుంది. మీ అమ్మ ముచ్చట తీయకుర్రాబాయ్. అమ్మ గదో పెద్ద సుధపూస. అమ్మ అంటే మా అమ్మ లెక్క ఉండాలి, ఇట్లా కాదు. చిన్నప్పటి సంది నాకు కత్తి పట్టుడు, సిగరెట్ తాగుడు, సారా తాగుడు, అబ్బో ఒకటారిండా అన్ని అన్ని మా అమ్మే దగ్గరుడి నేర్పింది. ఏంటి నానమ్మ నేర్పిందా? కానీ ఎప్పుడు నేర్పించింది నాన్న? మనకి కిరికిరి దమ్ము వీకంగానే నేను ఏడున్నానో ఏం మాట్లాడుతున్నానో మర్చిపోయి నూరు సారి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది కదా రాబాయ్. అరే ఏషియా, ఏడ దాబెట్టినోరా బాయ్ పైసలు? యష్కి ఏమైంది? అసలు ఎందుకు ఈ మధ్య చాలా వింతగా చీప్గా బిహేవ్ చేస్తున్నాడు?